with lovely movements and incredible formation. You deserve everyone claps and gathered here. So let us put your hands together for the lovely performance. Amulya, look at them. Everyone is eagerly waiting for the next performance. Really, me too. I'm also eagerly waiting for the performance. After watching the next performance, I'm sure that you will get goosebumps. Oh, really? Yes, Dashavatara tells us the story about 10 incarnations of Vishnu during the ages Satya, Treta, Dwapara and Kali. By the manifestation of Dashavatara, Vishnu brings a solution and saves the world from the force of evil, triumphs the truth and re-establishes the reign of justice and peace. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. ఇందులో మానవ పరిణామ క్రమం కూడా వివరింపబడింది. అవి మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు. ఈ అవతారాలు ఎందుకు ఎత్తవలసి వచ్చిందో దీని విశిష్టతను మనకు తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు మా 6వ తరగతుల విద్యార్థులు. చప్పట్లతో స్వాగతిద్దాం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెయ్యని కట్టను తెంచుకొని విలయము విజృంభించునది. ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదుని ముంచునది. సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి రావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదంతలేని నిరాశలు అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది
శక్యముగాని ఏ మర్మమో లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేదని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్ర పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి